హాయ్ అండి, నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. మీ ముందుకి 150 గజాలలో కట్టినటువంటి 2 BHK ఇండిపెండెంట్ హౌస్ మంచి లొకేషన్లో మనకి 100 ఫీట్ రోడ్ మెయిన్ రోడ్కి కేవలం వాకబుల్ డిస్టెన్స్లో కేవలం 100 మీటర్స్ దూరంలోనే మనకి కేవలం దీని ప్రైజ్ విషయం కనుక చూసుకున్నట్లయితే 72 లక్షలకు మాత్రమే మనకి బిల్డర్ అయితే సేల్ చేయడం జరుగుతుంది. కొంచెం ఎమర్జెన్సీ సేల్ ఉండడం వల్ల ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రేటు కన్నా మనకి ఆల్మోస్ట్ 5 నుంచి 6 లక్షలు తక్కువకే మనకి సేల్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఒక మంచి అవకాశం. మిస్ చేసుకోకుండా గ్రాబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా ఈ వీడియోలో పైన కనిపిస్తున్నటువంటి ఓనర్ నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు ఎవరికి ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. మీకు డైరెక్ట్ ఓనర్కి కనుక కాల్ చేసినట్లయితే ఎగ్జాక్ట్ గూగుల్ లొకేషన్ అనేది షేర్ చేస్తారు. మీకు హౌస్ కనుక నచ్చితే డైరెక్ట్ ప్రైస్ వివరాలతో పాటు నెగోషియేషన్స్ ఎవ్రీథింగ్ అన్ని ఓనర్ తోటి అయితే డిస్కషన్ చేసుకోవచ్చు. అలాగే దీనికి అప్ టు 90% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా వస్తుందన్నమాట. ఇదే విధంగా మీదేదైనా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించిన నెంబర్ కింద కనిపిస్తుంది కానీ దానికి కనుక కాల్ చేసినా లేదా వాట్సాప్లో మెసేజ్ చేసినా ఇదే విధంగా మీ ప్రాపర్టీని కూడా షూట్ చేసి మన ఛానల్లో తక్కువ ధరకే మనం ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు త్వరగా రీచ్ అవుతుంటాయి, క్విక్గా రెస్పాండ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మంచి మంచి ఛాన్స్ ప్రాపర్టీస్ కూడా మీ ముందుకైతే తీసుకొస్తుంటాను. ఓపెన్ ప్లాట్స్ అండ్ ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ ఎవ్రీథింగ్ అన్ని అయితే మీకు ముందుకైతే తీసుకొచ్చేస్తుంటాను. ఇక లేట్ చేయకుండా ఈ హౌస్ పూర్తి వివరాలకైతే వెళ్ళిపోదాం. చూస్తున్నారు కండి, హౌస్ యొక్క ఎలివేషన్ చూస్తున్నట్లయితే మంచిగా వెల్ ప్లానింగ్ తోటి ఎక్కడ ఎయిర్ క్రాక్స్ కూడా లేవు. మంచి క్వాలిటీ తోటి మనకి కన్స్ట్రక్షన్ అయితే చేశారు. మనకి మంచి కలర్ పెయింటింగ్ కూడా డిజైన్ చేశారు అనమాట. మంచి క్వాలిటీ పెయింటింగ్ అయితే యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ హౌస్ ముందు వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్లో ఉంటుంది అనమాట. చూస్తున్నారు కండి, ఇక మనకి లోపలికి వెళ్ళి హౌస్ మనకి లోపల ప్లానింగ్ ఎలా ఉంది ఏంటి అని పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత ఈ హౌస్ ఎక్కడ ఉంది ఏంటి అనే వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. పదండి లోపలికి వెళ్ళి మనం పూర్తిగా హౌస్ అయితే చూసేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పార్కింగ్ మొత్తం గ్రానైట్ తోటి అయితే ఫినిషింగ్ చేశారు. మొత్తం పెద్ద ఎస్యూవి సెడాన్ కార్స్ కూడా ప్లేస్ చేసుకునేంత స్పేషియస్ గా అయితే మనకి కార్ పార్కింగ్ అయితే డిజైన్ చేశారు. ఈ కార్ పార్కింగ్ లో కూడా మనకు పైన వచ్చేసరికి ఫాల్ సీలింగ్ విత్ LED లైట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. చూస్తున్నారుగా, మనకి మెయిన్ ఎంట్రన్స్ కనుక చూసుకున్నట్లయితే ఒక బ్యూటిఫుల్ ఇండియన్ టేక్ వుడ్ తోటి మంచి క్వాలిటీ ఉన్నటువంటి మెయిన్ డోర్ అయితే డిజైన్ చేశారనమాట. ఇక్కడ మనకి గ్లాస్ ఫిట్టింగ్ తోటి పూర్తిగా అయితే డిజైన్ చేశారు. అలాగే మనం మెయిన్ ఎంట్రన్స్ గేట్ లో నుంచి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ కి వచ్చేసరికి ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఇగోండి చిన్న వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. ఆ వాష్ ఏరియా మనకి ఇక్కడ జనరల్ గా అందరు కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తారు, అది అనేది లేకుండా మనకి ఇక్కడ చిన్న వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు యాజ్ పర్ వాస్తు ప్రకారం. అలాగే ఇది మనకి పైకి చూసుకున్నట్లయితే మనకి పైకి వెళ్ళేటువంటి స్టెప్స్, మనకి స్టీల్ రైలింగ్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ నార్త్ సైడ్ గల్లీ వచ్చేసరికి 3 ఫీట్ గల్లీ యాజ్ పర్ నామ్స్ ప్రకారం మనకి వాస్తు ప్రకారం మన కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. అలాగే అక్కడ చెప్పుల స్టాండ్ లాగా మనకి ఒక 3 సెల్ఫ్లను అయితే డిజైన్ చేశారు, చూస్తున్నారు కాండి. ఇక మనకు ఆ చివరి కనుక చూసుకున్నట్లయితే మనకి వాటర్ సంప్ వచ్చేసి అబౌవ్ 5000 లీటర్స్ కెపాసిటీ కలిగినటువంటి సంప్ను అయితే డిజైన్ చేశారు. 300 ఫీట్ అబౌవ్ మనకి బోర్న్ అయితే వేయడం జరిగింది. ఇక్కడ ఫుల్ వాటర్, ఎటువంటి ఇష్యూస్ లేవు. అలాగే ఈ హౌస్ కి నియర్ బై ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, ఎలాంటి ప్రొహిబిటెడ్ సర్వే నెంబర్స్ కానీ చెరువులు కుంటలు కానీ ఎలాంటి సమస్య లేదు. నో హైడ్రా, మనకి ఎటువంటి సమస్య లేదు. మనకి బ్యాంక్ అప్రూవల్కి వెళ్ళిపోగానే విత్ ఇన్ 15 days లోనే మనకి లోన్ అప్రూవల్ అయితే వచ్చేస్తుంది. చాలా అంటే చాలా క్లియర్ ప్రాపర్టీ. మనకి అబౌవ్ మనకి 20 to 30 years లింక్ డాక్యుమెంట్స్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇక లోపలికి వెళ్ళి హౌస్ యొక్క స్ట్రక్చర్ కూడా చూసేద్దాం. ఇక మనం లోపలికి ఎంటర్ అయినట్లయితే చూస్తున్నారు కానీ ఇది మొత్తం హాల్ స్పేసు. మనకి గ్రానైట్ మొత్తం మంచి ప్రీమియం లుక్ ఉన్నటువంటి గ్రానైట్ అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకి మొత్తం ఫాల్ సీలింగ్ విత్ LED లైట్స్ ని పైన చూస్తున్నారు కానీ మొత్తం ఫాల్ సీలింగ్ విత్ LED లైట్స్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు. ఇక
ఇక్కడ చూసుకున్నట్లయితే టీవీ యూనిట్ మనకి ఇక్కడ పైన కూడా మంచిగా ఫ్లవర్ పాట్స్ డిజైన్ చేసుకునేలాగైతే డిజైన్ చేసి పెట్టడం జరిగింది. ఇక్కడ ఈ టీవీ యూనిట్ కనుక చూసుకున్నట్లయితే 100 ఇంచెస్ టీవీ కూడా ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి ఈ హాల్లో నుంచి మనకి వాస్తు ప్రకారం నార్త్ డోర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. చూస్తున్నారుగా ఇది వచ్చేసరికి నార్మల్ డోర్, మనకి మంచి క్వాలిటీ డోర్ అయితే మెయింటైన్ చేయడం అయితే జరిగింది. అలాగే మనం మన మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోండి మనకు ఒక కామన్ వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసరికి నార్మల్ కామన్ బాత్రూమ్ ఇది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ రైట్ సైడ్ కి వచ్చేసామంటే మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయిపోతాము. చూస్తున్నారు కానీ ఒక కింగ్ సైజ్ బెడ్ ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా పీస్ఫుల్ గా మంచి ప్లానింగ్ తోటి ఎత్తి చేశారు. అలాగే మనకు ఒక వాల్ కి వచ్చేసి మంచి కలర్ ను కూడా డిజైన్ చేయడం అయితే జరిగింది. మనకి ఫాల్ సీలింగ్ కనుక చూసుకున్నట్లయితే ఎల్ఈడి లైట్స్ తోటి మనకి డిజైన్ చేశారు చూడండి. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే డిజైన్ చేయడం జరిగింది. దీనికి వచ్చేసరికి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బీరువా ప్రొవిజను, మనకి సెల్ఫ్లు డిజైన్ చేయడం అయితే జరిగింది అనమాట. మనకి కబోర్డ్స్ కూడా ఫిక్స్ చేసుకోవడానికి మంచి ప్లానింగ్ తోటి అయితే డిజైన్ చేశారు. ఇక మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా వెళ్ళేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం. ఇగోండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఈ 2 బెడ్రూమ్లు సైజులు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి, మంచి స్పేషియస్ గా ఉన్నాయి. 2 బెడ్రూమ్లలో కింగ్ సైజ్ బెడ్లు వేసుకున్నంత స్పేషియస్ గా అయితే ఉన్నాయి మనకు. అలాగే పైన చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ఇక్కడ సెల్ఫ్లు కూడా డిజైన్ చేయడం అయితే జరిగింది. మనకి ఇక్కడ చూసుకుంటే మనకి పైన వచ్చేసి మనకి పాత సామాన్లు ఏమైనా పెట్టుకోవాలనుకుంటే లో రూఫ్ ను కూడా డిజైన్ చేశారు అక్కడ వచ్చేసరికి. ఇక చూసారుగా అండి, ఇక మనం కిచెన్ అయితే వెళ్ళేసి కిచెన్ కూడా చూసేద్దాం పదండి. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఏమైనా ఫ్లవర్ పాట్స్ ఏమైనా మనకి వస్తువులు ఏమైనా పెట్టుకోవడానికి ఒక సెల్ఫ్లు కూడా డిజైన్ జరిగింది అనమాట హాల్ సెక్షన్ లో. ఇక మనం ఈ హాల్ నుంచి టీవీ పాయింట్ నుంచి లెఫ్ట్ సైడ్ లో మనకి ఇక్కడికి వచ్చేసరికి మనం డైనింగ్ సెక్షన్ లోకి అయితే వచ్చేస్తాము. చూస్తున్నారు కానీ 8 టేబుల్స్ చైర్ కూడా మనం ఈజీగా మనం 8 చైర్స్ ఉన్నటువంటి టేబుల్ ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనం ఈ ప్లేస్ వచ్చేసి మొత్తం కిచెన్ రూమ్ చూడండి, మంచి స్పేషియస్ గా ఒక ముగ్గురు అయితే ఈజీగా వర్క్ చేసుకునేంత స్పేషియస్ గా ఉంది. మనకు అక్కడికి వచ్చేసరికి సౌత్ డోర్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అనమాట. మొత్తం సెల్ఫ్లు చూస్తున్నారు కానీ చాలా బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ చేశారు. అలాగే ఈ సెల్ఫ్లకి ఇక్కడ మనం లోపలికి ఎంటర్ అయ్యే ముందు యాజ్ పర్ వాస్తు ప్రకారం ఇగోండి ఇక్కడ వచ్చేసరికి మనకి చిన్న పూజ రూమ్ అనేది సెటప్ చేయడం అయితే జరిగింది. ఇగోండి మొత్తము ఒక మనిషి అయితే కూర్చొని పూజ చేసుకున్నంత స్పేషియస్ గా ఉంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది అనేది మనకి ఈస్ట్ డోర్ అనేది ప్రొవైడ్ చేశారు. మనకి ఈస్ట్ డోర్ లో నుంచి మనం బయటకు వచ్చినట్లయితే ఇక్కడ వచ్చేసరికి 3 ఫీట్ గల్లీ అనేది మంచిగా ఫ్రీగా తిరిగేయచ్చు ఇద్దరు మనుషులు కూడా. మనకి 3 ఫీట్ గల్లీ అనేది ప్రొవైడ్ చేశారు విత్ గ్రానైట్ తోటి అయితే ఫినిషింగ్ చేయడం అయితే జరిగింది. చూసారుగా అండి, హౌస్ వెల్ ప్లానింగ్ తోటి మంచి స్ట్రక్చర్ తోటి మంచి క్వాలిటీ తోటి ఈ హౌస్ మొత్తం అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది అనమాట. ఇక ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ అండ్ పూర్తిగా దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి. చూసారుగా అండి, ఈ హౌస్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి హయత్ నగర్ బస్ స్టాప్ నుంచి కేవలం 5.5 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నటువంటి తొర్రూరు వై జంక్షన్ నుంచి మనకి కోహెడా వెళ్ళేటువంటి మెయిన్ రోడ్ 100 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ను పట్టుకొని వస్తే మనకి లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ అనేది వస్తుంది అనమాట. ఆ లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ కొంచెం దాటంగానే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మైత్రివనం అయితే ఉంటుంది. మైత్రివనం లేఅవుట్ లో మనకి లోపలికి రాగానే ఆ మెయిన్ రోడ్డు ఆ కమాన్ నుంచి ఇక్కడికి కేవలం ఒక 100 to 150 మీటర్స్ దూరంలోనే మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఈ హౌస్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ లో మనకి 27x50 డైమెన్షన్స్ తోటి 30 ఫీట్ రోడ్డు తోటి మనకి 2 BHK గా ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ హౌస్ యొక్క ధర విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే సరౌండింగ్స్ ఉన్న ప్రైజెస్ కన్నా కొంచెం తక్కువ ప్రైస్ కే త్వరగా సేల్ చేయాలన్న ఉద్దేశంతో మనకి కేవలం 72 లక్షలు మాత్రమే చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కూడా కాదు. మీరు గనక ఈ హౌస్ విజిట్ చేసి నచ్చితే తప్పకుండా ఈ ప్రైస్ లో కూడా మీకు నెగోషియబుల్ అనేది ఉంటుందన్నమాట. మీకు అప్ టు మీకు 90% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా వస్తుంది. దీనికి కేవలం మీరు ఒక 8 నుంచి 10 లక్షలు కట్టుకుంటే చాలు, రిమైనింగ్ మొత్తం బ్యాంక్ లోన్ ద్వారా కూడా మీరు హౌస్ అయితే సొంతం చేసుకోవచ్చు అనమాట. ఇక ఈ హౌస్ యొక్క సరౌండింగ్ లొకేషన్స్ కనుక హైలైట్ లొకేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి
కోహెడా వెళ్ళేటువంటి మెయిన్ రోడ్ ఏదైతే ఉందో కేవలం 150 మీటర్స్ దూరంలోనే ఉంటుంది. అలాగే ఔటర్ రింగ్ రోడ్ వచ్చేసరికి కేవలం 2.5 నుంచి 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. హయత్ నగర్ బస్ స్టాప్ విజయవాడ 6 లైన్ హైవే వచ్చేసరికి కేవలం మనకి ఇక్కడ నుంచి 5.5 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అలాగే మనకి ఎల్బీ నగర్ నుంచి ఇబ్రాహీంపట్నంకి వెళ్ళేటువంటి సాగర్ హైవే ఏదైతే ఉందో ఇక్కడికి కేవలం 4 కిలోమీటర్ల దూరంలోనే అయితే అవైలబుల్లో ఉందన్నమాట. ఇక మరొక డైమండ్ పాయింట్స్ ఏంటంటే ఈ హౌస్ కి నియర్ బై కేవలం 15 మినిట్స్ జర్నీలోనే, కేవలం 15 నిమిషాల జర్నీలోనే ఈ హౌస్ నుండి ఆదిబట్ల టీసీఎస్ కంపెనీ, అలాగే రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్, ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, అలాగే మనకి ఆన్కాన్ లాజిస్టిక్ పార్క్, టాటా ఏరోస్పేస్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కంపెనీస్ కి కేవలం మనం 15 నిమిషాల్లో ఈ హౌస్ నుంచి అయితే మనం రీచ్ అయిపోవచ్చు అనమాట. మంచి ప్రైమ్ లొకేషన్ లో ఫ్యూచర్ లో మంచి గ్రోత్ అయ్యేటువంటి మంచి ఏరియాలో మనకి ప్రెసెంట్ ఇక్కడ అందరూ ఉన్నటువంటి స్టే ఉన్నటువంటి మంచి ఏరియాలో మనకి హౌస్ అయితే సేల్ చేయడం అయితే జరుగుతుంది. చూసారు కాండి, ఈ హౌస్ గనక విజిట్ చేయాలంటే పైన కనిపిస్తున్నటువంటి ఓనర్ నెంబర్కి అయితే కాల్ చేసినా లేదా వాట్సాప్ లో మెసేజ్ చేసినా ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అనేది షేర్ చేస్తారు. మీకు కనుక హౌస్ విజిట్ చేయాలంటే ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా షేర్ చేస్తారు. మీరు లొకేషన్కి వచ్చి హౌస్ చూసుకున్న తర్వాత డైరెక్ట్ ఓనర్ తోటి అయితే మాట్లాడుకొని ఫైనల్ గా డీల్ అనేది క్లోజ్ చేసుకోవచ్చు. ఇందులో ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ ఎవరికి ఇచ్చేది ఉండదు. ఇది ఒక ప్రమోషన్ వీడియో కావడం వల్ల. అలాగే మీరు ఒకటి గమనించగలరు, మీరు ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు రెగ్యులర్ గా తీసుకొస్తూనే ఉంటాను. నాకు పర్సనల్ గా బూస్టప్ గా మనకు ఒక మంచి సపోర్ట్ గా ఉండాలంటే తప్పకుండా మీరు ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఇలాంటి ప్రాపర్టీస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా చూస్తున్నట్లయితే ఈ వీడియోని తప్పకుండా వాళ్ళకైతే షేర్ చేయగలరని కోరుతున్నాను. అలాగే మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసి పెట్టుకోండి. మరొక ప్రాపర్టీతో మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.